జీవితంలో చాలా రకాల రిలేషన్షిప్స్ ఉంటాయి. కొన్ని ప్రేమతో నడుస్తాయి, మరికొన్ని నమ్మకంతో. హాయ్ పీపుల్, వెల్కమ్ టు విరించి వాయిస్. ఎన్ని షోలు వచ్చినా బిగ్ బాస్ క్రేజ్ రీచ్ని అందుకోవడం అంత ఈజీ కాదు. ఎంత తిట్టుకున్నా, ఎంత ట్రోల్ చేసినా కూడా బిగ్ బాస్ షో చూడడం మాత్రం జనాలు ఆపరు. అయితే ఆ ఐడియాతో చాలానే షోలు తర్వాత వచ్చాయి, కానీ ఏవి ఆ రేంజ్లో క్లిక్ అవ్వలేదు. అయితే బిగ్ బాస్ సెలబ్రిటీల జంటల్ని హౌస్లోకి పంపితే ఎలా ఉంటుందనే ఐడియాతో జియో హాట్స్టార్ కొత్త షోని మొదలు పెట్టబోతుంది. ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా వచ్చింది. ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళున్నా దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. యాంకర్ శ్రీముఖి హోస్ట్గా బిగ్ బాస్ సీరియల్ సెలబ్రిటీ కపుల్స్తో ఒక బ్రాండ్ న్యూ షో ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్న పేరుతో రాబోతున్న ఈ షోకి సంబంధించిన ప్రోమో తాజాగా వదిలారు. ఇందులో ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్న కొన్ని జంటల్ని రివీల్ చేశారు. అలానే షో ఎలా ఉండబోతుందనేది హోస్ట్ శ్రీముఖి చెప్పుకొచ్చింది. ఈ ప్రపంచంలో చాలా రకాల రిలేషన్స్ ఉంటాయి. కొన్ని ప్రేమతో నడుస్తాయి, మరికొన్ని నమ్మకంతో, ఇంకొన్ని అడ్జస్ట్మెంట్తో అంటూ శ్రీముఖి ప్రోమోని స్టార్ట్ చేసింది. మా రిలేషన్షిప్ మొత్తం నమ్మకం మీదే నడుస్తుంది అంటూ సోనియా సింగ్ తన ప్రియుడు కనిపించాడు. మేము చాలా అడ్జస్ట్ అవుతాం, అదే మా బలం అంటూ ప్రియాంక జైన్ శివకుమార్ హాలో చెప్పారు. నిజం చెప్పాలంటే మేమే బెస్ట్ కపుల్ అంటూ వాసంతి తన భర్త పవన్ కళ్యాణ్ మెరిశారు. అన్ని రిలేషన్స్ నుంచి బయట పర్ఫెక్ట్గానే కనిపిస్తాయి, కానీ శ్రీముఖి గ్యాప్ ఇవ్వగానే డైనింగ్ టేబుల్ దగ్గర ఉన్న కపుల్స్ అందరూ టెన్షన్గా చూశారు. కానీ ఏంటి చెప్పండి అంటూ సీరియల్ నటి శాండ్రా జయచంద్రన్ అడిగింది. మీ రిలేషన్షిప్ గురించి ఒకటే దగ్గర టేస్ట్ చేస్తే 10 సెలబ్రిటీ కపుల్స్ 10 వారాలు ఒక లగ్జరీ విల్లా. అందుకే మేము ఒక బ్రాండ్ న్యూ షోతో మీ ముందుకు వస్తున్నాం, రండి కలిసి చూద్దాం ఏ రిలేషన్షిప్ బెస్ట్ అని. మేడ్ ఫర్ ఈచ్ అదర్, డోంట్ మిస్ ఇట్ అంటూ శ్రీముఖి చెప్పింది. ఇక ఈ ప్రోమోలో శాండ్రా తన భర్త మహేష్ బాబు కాళిదాసు, అలానే బిగ్ బాస్ 9 ఫేమ్ మాస్క్ మ్యాన్ హరీష్ తన భార్య హరిత, అంజలి పవన్ కూడా కనిపించారు. వీరితో పాటు నటరాజ్ మాస్టర్ నీతు, జబర్దస్త్ నూకరాజు జంట, బిగ్ బాస్ ఫేమ్ శుభశ్రీ రాయగురు తన భర్త కూడా ఈ షోలో పార్టిసిపేట్ చేస్తున్నట్టు సమాచారం. మొత్తానికి 10 వారాల పాటు ఒక విల్లాలో ఈ 10 జంటల్ని ఉంచబోతున్నారు. బిగ్ బాస్ తరహాలోనే ఇది కూడా రియాలిటీ షోనే. బిగ్ బాస్ అయితే అందరూ సింగిల్గా లోపలికి వెళ్తారు, నచ్చిన వాళ్ళు రిలేషన్షిప్ గురించి పెట్టుకుంటారు. కానీ ఇక్కడ వెళ్ళే వాళ్ళే జంటలుగా వెళ్తారు. ఇందులో కొంతమంది భార్యాభర్తలు కాక ఇంకొంతమంది రిలేషన్షిప్తో ఉన్నవాళ్ళు. మరి ఈ షోలో ఏం టేస్ట్ చేస్తారో, ఎలా ఉంటుందో చూడాలి. మరి జియో హాట్స్టార్ స్టార్మాలో ఈ షో ప్రస్తుతం ప్రసారం కాబోతుందట. ఇది ఇలా ఉండగా ఎంత తిట్టుకున్నా, ఎన్ని మాటలు అనుకున్నా బిగ్ బాస్ షోకి వచ్చే హైప్, క్రేజ్, రేటింగ్ వేరు. ఈ విషయం ఆడియన్స్ అందరికీ తెలుసు. అయితే ఈ క్రేజ్ని క్యాష్ చేసుకోవడానికి జియో హాట్స్టార్ ఓటీటీ కొత్త షోకి తెరతీయబోతుంది. బిగ్ బాస్ క్రేజీ కంటెస్టెంట్లను కొంతమంది వాళ్ళని పార్ట్నర్స్తో కలిసిన ఒక రిసార్ట్ 6 వారాల పాటు ఉంచి ఒక షోని రన్ చేస్తుందట. ఆ షో వివరాలు జియో హాట్స్టార్ ప్లాట్ఫామ్ సరికొత్త షో ప్రారంభించింది. మేడ్ ఫర్ ఈచ్ అదర్ పేరుతో 80% బిగ్ బాస్ తరహాలోనే ఉండే విధంగా ఈ షోని డిజైన్ చేశారట. అయితే బిగ్ బాస్ మాదిరిగా ఇందులోకి సింగిల్గా వెళ్ళడానికి లేదు. ఇది కపుల్ షో అన్నమాట. 6 వారాల పాటు ఈ షో రన్ అవబోతుందట. ఇక రిసార్ట్లో జంటలుగా ఉన్నారు, వీళ్ళంతా ఉండబోతున్నారు. ఇక దీన్ని డైలీ 1 గంట ఎపిసోడ్గా టెలికాస్ట్ చేయబోతుంది హాట్స్టార్. వచ్చే వారం నుంచే ఓన్లీ హాట్స్టార్లో మాత్రమే ఇది రాబోతుందట. ఇక యాంకర్ శ్రీముఖి ఈ షోని హోస్ట్ చేయబోతుందట. నిజానికి టీవీలో బిగ్ బాస్ చూస్తేనే చాలామంది ఇది డయల్ అడల్ట్ అయిపోతుందంటూ ఏకిపారేస్తున్నారు. ఇందులోనూ ఇప్పుడు కపుల్స్ని రిసార్ట్లో ఉంచుతారు అనడంలో ఖచ్చితంగా ఓటీటీ కంటెంట్ అని అర్థమవుతుంది. ఇప్పటికే ఈ షోకి సంబంధించిన ప్రోమో షూటింగ్ కూడా పూర్తయినట్టు సమాచారం. ఇక ఈ షోకి జంటలుగా వెళ్ళబోతున్న కంటెస్టెంట్లు ఎవరనేది ఇంకొన్ని రోజుల్లో మాత్రం ఖచ్చితంగా పూర్తిగా రివీల్ అయ్యే అవకాశం ఉంది. సీజన్ 9లోకి సామాన్యుడిగా అడుగుపెట్టిన హరిత హరీష్ తన భార్యతో కలిసి ఈ షోలో వెళ్ళబోతున్నారట. అలానే బిగ్ బాస్ 5 ఫేమ్ నటరాజ్ మాస్టర్ వీరి భార్య నీతు ఇందులోకి రాబోతున్నారని వార్తలు ఆల్రెడీ వచ్చాయి. అలానే వాసంతి కృష్ణ తన భర్త పవన్ కళ్యాణ్, బిగ్ బాస్ 7 ఫేమ్ ప్రియాంక జైన్ తన లవర్ శివకుమార్, సోనియా సింగ్ తన ప్రియుడు జబర్దస్త్ నూకరాజు పెయిర్, సీజన్ 7 ఫేమ్ శుభశ్రీ తన భర్త ఇందులోకి వచ్చే మిగిలిన జంటలు అన్నమాట. ఇందులో పెళ్ళైన భార్యాభర్తలు కూడా ఉన్నారు. అలానే ఛానల్గా డేటింగ్తో గడిపేస్తున్న పార్ట్నర్స్ కూడా ఉన్నారు. ముఖ్యంగా ప్రియాంక జైన్ శివ అయితే ఈ ఏడాది పెళ్లి చేసుకుంటామంటూ చాలా ఇంటర్వ్యూలో చెప్పారు. కానీ ఇప్పుడు ఈ షోకి షైన్ వచ్చాకనే పెళ్ళై ఉండొచ్చు, లేదా ఎప్పట్లాగానే వాయిదా కూడా వేయచ్చు. మరోవైపు శుభశ్రీకి ఇటీవలే పెళ్ళయింది. అలానే వాసంతి కళ్యాణ్ ఇద్దరికి కూడా పెళ్ళయింది. ఇలా అటు పెళ్ళైన కపుల్స్, ఇటు రిలేషన్స్ ఉన్న జంటలతో ఈ షోని ప్లాన్ చేశారన్నమాట. అన్నింటిని మించి ఈ షోకి శ్రీముఖి హోస్ట్ కావడంతో కాస్త ఎనర్జెటిక్గానే ఉండే అవకాశం ఉంది. మరి ప్రోమో ఎప్పుడు వదులుతారో చూడాలి. షో ఓటీటీలోనే కావడంతో వ్యూయర్షిప్ ఎలా వస్తుందో కూడా చూడాలి. నిజానికి అగ్నిపరీక్ష షో కూడా బాగానే వ్యూయర్షిప్ తెచ్చిపెట్టింది. మరి ఇది ఎలా రన్ అవుతుందో చూడాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.